హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో 11th మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతోంది. సో ఈ వీడియోలో మనం పూర్తి అనాలిసిస్ చేద్దాము, ఎవరు గెలిచే అవకాశం ఉందో. అయితే ఈ వీడియోలో చెప్తున్న ప్రిడిక్షన్ అనేది ఫైనల్ కాదు. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ఫైనల్ ప్రిడిక్షన్ మీకు టాస్ పడిన వెంటనే దొరుకుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి, అస్సలు మిస్ అవ్వకండి. సో ఫస్ట్ మనం ఈ రెండు టీమ్స్ యొక్క 2024 రికార్డ్ చూసాము అంటే లక్నో సూపర్ జైంట్స్ ఒక్క మ్యాచ్లో ఆడింది, ఆ ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోయింది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్లో గెలిచింది, మరో మ్యాచ్లో ఓడిపోయింది. సో ఈ రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11తో వచ్చే అవకాశం ఉంది. సో లక్నో సూపర్ జైంట్స్ నాకు తెలిసి ఏ చేంజెస్ చేసుకోకుండానే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చాము అంటే వాళ్ళు చేస్తే ఒక చేంజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అదేంటి అంటే హర్షల్ పటేల్ ప్లేస్లో రిషి ధవాన్ ఏమైనా తీసుకొని వస్తారా ఛాన్స్ ఉంది. ఎందుకంటే హర్షల్ పటేల్ 2 మ్యాచ్ల్లో కూడా చాలా ఎక్స్పెన్సివ్గా మారిపోతున్నాడు, చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో, అంటే డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేసేటప్పుడు. సో ఫస్ట్ మనం లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్, దేవదత్ పడికల్, ఆయుష్ బదోని, మార్కస్ స్టోనిస్, నికోలస్ పురాన్, దీపక్ హుడా, కృణల్ పాండ్యా, రవి బిష్నాయ్, మొహిసిన్ ఖాన్, నవీన్ ఉలక్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా యష్ ఠాకూర్. ఇక నెక్స్ట్ మనం పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే జానీ బెయిర్స్టో, శిఖర్ ధవాన్, ప్రబ్ సిమ్రాన్ సింగ్, శామ్ కరన్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టన్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ లేదా రిషి ధవాన్, కగిసో రబాడా, రాహుల్ చాహర్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షదీప్ సింగ్. సో ఈ విధంగా రెండు టీమ్స్ ప్లేయింగ్ 11తో తలబడే అవకాశం కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ మనం లక్నో సూపర్ జైంట్స్ టీం పంజాబ్ కింగ్స్ వాళ్ళతో ఎలా పర్ఫామ్ చేసింది పాస్ట్లో ఒకసారి చూసాము అంటే కేఎల్ రాహుల్ 8 ఇన్నింగ్స్లో 202 రన్స్ చేశాడు. క్వింటన్ డీకాక్ 11 ఇన్నింగ్స్లో 369 రన్స్ చేశాడు. దేవదత్ పడికల్ 7 ఇన్నింగ్స్లో 169 రన్స్ చేశాడు. ఆయుష్ బదోని 3 ఇన్నింగ్స్లో 52 రన్స్. మార్కస్ స్టోనిస్ 8 ఇన్నింగ్స్ ఆడి 251 రన్స్, 4 వికెట్స్ తీసుకున్నాడు. నికోలస్ పురాన్ 4 ఇన్నింగ్స్లో 85 రన్స్ చేశాడు. దీపక్ కూడా 3 ఇన్నింగ్స్లో 47 రన్స్ చేశాడు. కృణల్ పాండ్యా 14 ఇన్నింగ్స్లో 160 రన్స్, 8 వికెట్స్ తీసుకున్నాడు. రవి బిష్నాయ్ 3 ఇన్నింగ్స్లు ఆడి 5 వికెట్స్ తీసుకున్నాడు. మొహిసిన్ ఖాన్ 1 ఇన్నింగ్స్ 3 వికెట్స్. నవీన్ ఉలక్ 1 ఇన్నింగ్స్ 3 వికెట్స్. యష్ ఠాకూర్ 1 ఇన్నింగ్స్ 4 వికెట్స్ తీసుకున్నాడు. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ టీమ్ అగైనెస్ట్ లక్నో సూపర్ జైంట్స్ ఎలా పర్ఫామ్ చేసింది ఒకసారి చూసాము అంటే శిఖర్ ధవాన్ 2 ఇన్నింగ్స్లు ఆడి 6 రన్స్ చేశాడు. జానీ బెయిర్స్టో 1 ఇన్నింగ్స్ 32 రన్స్. ప్రబ్ సిమ్రాన్ సింగ్ 2 ఇన్నింగ్స్లు 13 రన్స్. శామ్ కరన్ 2 ఇన్నింగ్స్లో 27 రన్స్, 4 వికెట్స్. లియామ్ లివింగ్స్టన్ 2 ఇన్నింగ్స్ 41 రన్స్, 1 వికెట్. జితేష్ శర్మ 3 ఇన్నింగ్స్లో 28 రన్స్. శశాంక్ సింగ్ ఎప్పుడు ఆడలేదు. హర్ప్రీత్ బ్రార్ 1 ఇన్నింగ్స్ 6 రన్స్, 1 వికెట్ తీసుకున్నాడు. హర్షల్ పటేల్ 4 ఇన్నింగ్స్లో 6 వికెట్స్ తీసుకున్నాడు. కగిసో రబాడా 3 ఇన్నింగ్స్లో 8 వికెట్స్ తీసుకున్నాడు. రాహుల్ చాహర్ 3 ఇన్నింగ్స్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షదీప్ సింగ్ 3 ఇన్నింగ్స్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఈ విధంగా ఉందన్నమాట ఈ రెండు టీమ్స్ యొక్క రీసెంట్ పర్ఫార్మెన్స్ అగైనెస్ట్ ఆయా టీమ్స్ తరపున. ఇప్పుడు మనం ఫస్ట్ లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్స్ అగైనెస్ట్ పంజాబ్ కింగ్స్ టీంలో ఉన్న బౌలర్స్ అనమాట. ఓన్లీ ఇన్ ఐపీఎల్ అండ్ T20 లీగ్స్ ఎప్పుడైనా ఆడి ఉంటే ఎలా పర్ఫామ్ చేశాడో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం కేఎల్ రాహుల్తో స్టార్ట్ చేసాము అంటే వర్సెస్ రబాడా 50 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 138 స్ట్రైక్ రేట్. రాహుల్ వర్సెస్ హర్షల్ పటేల్ 40 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 142 స్ట్రైక్ రేట్. రాహుల్ వర్సెస్ రాహుల్ చాహర్ 47 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 104 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ వర్సెస్ హర్షదీప్ సింగ్ 17 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 94 స్ట్రైక్ రేట్. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బౌలర్ని ఫేస్ చేశాడు కేఎల్ రాహుల్ అండ్ మంచిగానే పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అనమాట. ఎవరి దాంట్లో పెద్దగా ఇబ్బంది పడినట్లేదు, ఏదో ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు. బట్ రబాడా దాంట్లో మాత్రం 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. మరి పవర్ ప్లేలో రేపు కేఎల్ రాహుల్ అగైనెస్ట్ రబాడా ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. అగైనెస్ట్ క్వింటన్ డీకాక్ చూసాము అంటే క్వింటన్ డీకాక్ వర్సెస్ రబాడా 100 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 147 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ శామ్ కరన్ 18 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 90 స్ట్రైక్ రేట్. ఇక మిగతా పంజాబ్ కింగ్స్ బౌలర్స్ని క్వింటన్ డీకాక్ కొంతమందిని ఫేస్ చేశాడు, బట్ ఎప్పుడు వికెట్ ఇవ్వలేదు, అందుకే వాళ్ళని ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. కొంతమంది అయితే ఎప్పుడు ఫేస్ కూడా చేయలేదు. ఇక నెక్స్ట్ దేవదత్ పడికల్ పర్ఫార్మెన్స్ చూసాము అంటే పడికల్ వర్సెస్ హర్షదీప్ సింగ్ 50 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 156 స్ట్రైక్ రేట్. దేవదత్ పడికల్ వర్సెస్ హర్షల్ పటేల్ 11 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 122 స్ట్రైక్ రేట్. ఇక దేవదత్ పడికల్ మిగతా బౌలర్స్ని కొంతమందిని ఫేస్ చేశాడు, కొంతమందిని ఫేస్ చేయలేదు. ఫేస్ చేసిన వాళ్ళలో ఎక్కువగా అవుట్ కూడా అవ్వలేదు, అంటే ఒక్కసారి అవుట్ అయినా సరే ఇంక్లూడ్ చేస్తాను, అవుట్ అవ్వలేదని అర్థం. ఇక నెక్స్ట్ నికోలస్ పురాన్ వర్సెస్ హర్షదీప్ సింగ్ చూసాము అంటే 34 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 154 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ వర్సెస్ రబాడా 30 రన్స్
2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 142 స్ట్రైక్ రేట్. ఇక నికోలస్ పురాన్ కూడా మిగతా బౌలర్స్ని తక్కువ సార్లు ఫేస్ చేశాడు, అవుట్ కాలేదు, అందుకే ఇంక్లూడ్ చేయలేదు. ఇక నెక్స్ట్ మార్కస్ స్టోనిస్ వర్సెస్ హర్షల్ పటేల్. 26 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 162 స్ట్రైక్ రేట్. మార్కస్ స్టోనిస్ వర్సెస్ శామ్ కరన్. 36 రన్స్, 4 టైమ్స్ అవుట్ అయ్యాడు, 240 స్ట్రైక్ రేట్. మార్కస్ స్టోనిస్ వర్సెస్ రాహుల్ చాహర్. 63 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 190 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఈ స్టాట్స్ అన్ని ఒకసారి మీరు ప్లేయర్ బ్యాటిల్ చూశారంటే బాగా గమనించారు అంటే పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అంటే స్పిన్ బౌలర్స్ ఎవరు కూడా మిగతా అంటే ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్స్ని ఎక్కువగా అవుట్ చేయలేదు. అంటే మనం చూస్తున్నాము రాహుల్ చాహర్ వాళ్ళకు మెయిన్ స్పిన్నర్ సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదంటే వికెట్స్ తీసుకోవట్లేదు అనమాట. ఇక్కడ చూసినా సరే రికార్డ్స్ కూడా అలానే చెప్తున్నాయి. ఇక హర్ప్రీత్ బ్రార్ సో అతను రెగ్యులర్ స్పిన్నర్ కాదనమాట. సో కొన్నిసార్లు తీసుకుంటాడు, కొన్నిసార్లు తీసుకోడు. బట్ రాహుల్ చాహర్ పైన ప్రెజర్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది గత 2-3 సీజన్స్గా. మరి ఈ మ్యాచ్లో ఆయన ఎలా పర్ఫామ్ చేస్తాడో చూద్దాం. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్స్ అగేనెస్ట్ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో తెలుసుకుందాం. ఇన్ ఐపీఎల్ అండ్ T20 లీగ్స్ మాత్రమే, ఇంటర్నేషనల్ ఫార్మాట్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. ఫస్ట్ మనం ధవాన్ వర్సెస్ రవి బిష్నాయ్ చూసాము అంటే 36 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 163 స్ట్రైక్ రేట్. ధవాన్ వర్సెస్ మార్కస్ స్టోనిస్ 11 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 137 స్ట్రైక్ రేట్. సో చూసామంటే ధవాన్ లక్నో సూపర్ జెయింట్స్ అగేనెస్ట్గా ఆడింది కూడా తక్కువ ఇన్నింగ్స్లు. సో మిగతా బౌలర్స్ని ఫేస్ చేసిన వికెట్ ఇవ్వలేదు, ఇద్దరు దాంట్లో అవుట్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే బెయిర్స్టో వర్సెస్ నవీన్ ఉల్ హక్. 21 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 233 స్ట్రైక్ రేట్. బెయిర్స్టో వర్సెస్ రవి బిష్నాయ్. 35 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 175 స్ట్రైక్ రేట్. బెయిర్స్టో వర్సెస్ కృణల్ పాండ్యా. 16 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 106 స్ట్రైక్ రేట్. సో జానీ బెయిర్స్టో 2 మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఒక మ్యాచ్లో రన్అట్, ఒక మ్యాచ్లో త్వరగా అవుట్ అయిపోయాడు. సో మిగతా బౌలర్స్ని ఫేస్ చేశాడు కానీ వికెట్ ఇవ్వలేదు. మిగతా మనం వికెట్ ఇచ్చిన వాళ్ళని ఇంక్లూడ్ చేశాము. సో జానీ బెయిర్స్టో మంచిగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం పంజాబ్ కింగ్స్కి ఈ మ్యాచ్లో చాలా అవసరం ఉంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ రవి బిష్నాయ్. 23 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 176 స్ట్రైక్ రేట్. లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ కృణల్ పాండ్యా. 9 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 69 స్ట్రైక్ రేట్. లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ మొహిసిన్ ఖాన్. డక్అవుట్ అయ్యాడు. సో ఈ విధంగా ఉంది లియామ్ లివింగ్స్టన్ పర్ఫార్మెన్స్ అగేన్స్ట్ ఎల్ఎస్జీ బౌలర్స్. ఇక ప్రప్ సిమ్రాన్ సింగ్ కేవలం ఒక్కసారి మాత్రమే ఫేస్ చేశాడనమాట నవీన్ ఉల్హక్ని. 4 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 133 స్ట్రైక్ రేట్. ఇక మిగతా బౌలర్స్ని చాలా ఎక్కువ మందిని ఫేస్ చేయలేదనే చెప్పాలి, ఫేస్ చేసినా సరే వికెట్ ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ శామ్ కరన్ వర్సెస్ నవీన్ ఉల్హక్ చూసాము అంటే 6 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 150 స్ట్రైక్ రేట్. ఇక శామ్ కరన్ వర్సెస్ మార్కస్ స్టోనిస్. 4 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 57 స్ట్రైక్ రేట్. శామ్ కరన్ వర్సెస్ రవి బిష్నాయ్. 9 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 180 స్ట్రైక్ రేట్. సో ప్రెసెంట్ ఫామ్లో ఉన్న ప్లేయర్స్లో పంజాబ్ కింగ్స్లో శామ్ కరన్ ఒకడు అనమాట. ఇటు బ్యాటింగ్లో అటు బౌలింగ్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ మనం ఈ ప్లేయర్ బ్యాటిల్ చూసాము అంటే ఇక్కడ ఏం గమనిస్తున్నాము అంటే రవి బిష్నాయ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ని అవుట్ చేశాడు. అండ్ లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్ కెప్టెన్కి రవి బిష్నాయ్ గో టు మ్యాన్ అనమాట. అంటే ఎప్పుడైనా వికెట్ రాకుండా ఇతనికి బౌలింగ్ ఇస్తూ ఉంటాడు. సో ఈ మ్యాచ్లో కూడా అతను బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పిచ్ రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ మనం హెడ్ టు హెడ్ ఫైట్ ఒకసారి చూసాము అంటే ఈ రెండు టీమ్స్ మధ్య 3 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. ఆ 3 మ్యాచ్ల్లో లక్నో సూపర్ జెయింట్స్ 2 సార్లు గెలిస్తే పంజాబ్ కింగ్స్ ఒకసారి మాత్రమే గెలిచింది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ 2 సార్లు గెలిచింది, పంజాబ్ కింగ్స్ ఎప్పుడు గెలవలేదు. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ ఎప్పుడు గెలవలేదు, ఒకసారి చేస్ చేసింది పంజాబ్ కింగ్స్. అండ్ ఆ చేస్ చేసింది కూడా ఈ రోజు మ్యాచ్ జరుగుతున్న ఎకానా స్టేడియంలోనే. అంటే లక్నో సూపర్ జెయింట్స్ హోమ్ గ్రౌండ్లోనే వాళ్ళ స్కోర్ని చేస్ చేసి గెలిచిందనమాట పంజాబ్ కింగ్స్ అగైనెస్ట్ లక్నో సూపర్ జెయింట్స్. ఇక నెక్స్ట్ మనం ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే సో ఈ పిచ్ అనేది మనం రెగ్యులర్గా ఇంతకుముందు కొన్నిసార్లు చూసామన్నమాట. స్లో పిచ్ స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది, అంటే స్లో బౌలర్స్కి సపోజ్ హర్షల్ పటేల్ లాంటి వాళ్ళకి అండ్ అలాగే నవీన్ ఉల్హక్ లాంటి వాళ్ళకి ఈ పిచ్ బాగా అనుకూలిస్తుంది వేరియేషన్స్ ఉంటే. అండ్ అదే టైంలో ఇది 2 పేస్డ్ వికెట్ అనమాట. కొన్నిసార్లు చాలా స్లో అయిపోతుంది. మనం ఇంతకుముందు మ్యాచెస్ మీరు చూసారంటే కొన్నిసార్లు 108కి కొంతమంది ఆల్అౌట్ అయ్యారు, 128కి ఆల్అౌట్ అయ్యారు. సో ఆ విధంగా ఉంటుంది. ఈ పిచ్ అనేది చాలా డిఫరెంట్ వికెట్. బట్ లక్నో సూపర్ జెయింట్స్ మరి ఈ పిచ్ని ఎలా తయారు చేసుకుంటుంది అగైనెస్ట్ పంజాబ్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్కి కొంచెం ఖచ్చితంగా బ్యాటింగ్ అనుకూలించే విధంగా ఉండే అవకాశం ఉంది. స్పిన్నర్స్ గేమ్లోకి వచ్చే విధంగా చూసుకుంటారు. ఎందుకంటే మనం చూసామంటే పంజాబ్ కింగ్స్ స్పిన్నర్స్ కన్నా లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు పిచ్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళే హోస్ట్, వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి. ఇక నెక్స్ట్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసాము అంటే ఇక్కడ పేస్కి 56 వికెట్స్ పడితే స్పిన్కి 55 వికెట్స్ పడ్డాయి. ఇక్కడ టోటల్గా ఐపీఎల్ మ్యాచ్లు 7 జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 4 టైమ్స్ గెలిచింది, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 2 టైమ్స్ గెలిచింది. బట్ ఐపీఎల్ కాకుండా ఓవరాల్గా తీసుకున్నామంటే మాత్రం ఇక్కడ చేజింగ్ చేసిన టీమ్సే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అనేది 152 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ అనేది 140 ఉంది. సో మనం యావరేజ్ స్కోర్ చూసుకున్నా సరే కొంచెం తక్కువగా కనిపిస్తుంది అనమాట. మరి రేపు హై స్కోరింగ్ గ్రౌండా లేకుంటే లో స్కోరింగ్ గ్రౌండ్ అనేది తెలియాలంటే మీరు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారంటే నేను అక్కడ ప్రిడిక్షన్ అంటే పిచ్ రిపోర్ట్ అనేది చెప్తానమాట. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలిచే అవకాశం ఉందో డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నన్ను అడిగితే మాత్రం
ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కన్నా ఎక్కువగా లక్నో సూపర్ జైంట్సే ఫేవర్ అనిపిస్తుంది. దానికి కారణం ఆ పిచ్కి అనుగుణంగా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాట్స్మెన్స్ అంటే కేఎల్ రాహుల్ అవ్వచ్చు, ఆయుష్ బదోని అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఈ పిచ్ పైన బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు స్లో పిచెస్ పైన. సో ఆ పవర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అయితే పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్లో మనం ఎక్కువగా చూసుకున్నాము అంటే ఓవర్సీస్ ప్లేయర్స్ పైన ఈ టీం డిపెండ్ అవుతుంది. ప్రభ్సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్స్టన్, శామ్ కరణ్. సో వీళ్ళు స్లో పిచెస్లో ఆడడం కొంచెం ఇబ్బంది పడతారు. శిఖర్ ధవన్ బాగానే ఆడతాడు. సో అలాంటివి చూసుకున్నప్పుడు ఎక్కువగా ఫేవర్ అనేది లక్నో సూపర్ జైంట్స్కి వెళ్తుంది. బట్ ఇది ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ఫైనల్ ప్రిడిక్షన్ నేను టాస్ పడ్డాక ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.